ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త రాష్ట్రానికి భారీ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఏం షాక్, దేని గురించి అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. తెలంగాణకు మరో భారీ షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హెల్త్ మిషన్ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఆపేశారు. ఏకంగా 323.73 రూపాయల కోట్ల కేంద్ర సర్కార్ పంగనామం పెట్టింది. ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి రిక్వెస్ట్ చేసినా కూడా స్పందన లేదని వివరించారు. దీంతో తాజాగా మరోసారి ఆ నిధులను మంజూరు చేయాలని లేఖ రాసినట్లు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్హెచ్ఎం కింద తెలంగాణకు 888.13 కోట్లు ఇచ్చేందుకు తొలుత కేంద్ర ఆరోగ్య శాఖ అంగీకారం తెలిపింది. నిధులను 4 విడతల్లో విడుదల చేయాల్సి ఉండగా గత ఏడాది నవంబర్ నాటికి 2 విడతలు ఇచ్చి మిగతా నిధులు విడుదల చేయకుండా కేంద్రం సతాయిస్తున్నది. అధికార లెక్కల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలోని మొదటి 2 క్వార్టర్స్ కలిపి ఇప్పటికే 564.4 కోట్లు విడుదల చేశారు. థర్డ్, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్కు సంబంధించిన 323.73 రూపాయల నిధులు విడుదలను ఆపేసింది. దీంతో వైద్య ఆరోగ్యపై గుదిబండ పడినట్టయింది. వస్తాయా రావా? కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ఇటీవల స్టేట్ ఎన్హెచ్ఎం డైరెక్టర్ కర్ణన్ చొరవతో రాష్ట్ర ఎన్హెచ్ఎం ప్రాజెక్టు పనిచేసే ఉద్యోగులు జీతాలు ఇవ్వగలిగారు. ఎన్హెచ్ఎం కార్యక్రమంలో సెంట్రల్ 60%, స్టేట్ 40% భరించాల్సి ఉంటుంది. కానీ సెంట్రల్ నుంచి ఎలాంటి నిధులు రాకపోవడంతో ప్రస్తుతం 100% స్టేట్ బడ్జెట్తోనే నెట్టుకొస్తున్నారు. అయితే పెండింగ్ నిధులను కేంద్రం ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. కేంద్ర ఆరోగ్య నిబంధనల ప్రకారం అన్ని కార్యక్రమాలు సక్రమంగానే చేశామని, అన్ని యుటిలిటీ సర్టిఫికెట్లు సమర్పించామని, కానీ స్టేట్ పై వివక్ష చూపడం సరికాదని ఓ డాక్టర్ తెలిపారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ లీడర్లు కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇప్పిస్తే బెటర్ అంటూ ఆయన కోరారు.